మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జన సందోహం వైఎస్ఆర్సీపీలోకి భారీగా కొనసాగుతూ ఉన్న చేరికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్న ఎక్కడికక్కడ జన నీరాజనాలు పలుకుతూ ఉన్నారు మేమంతా సిద్ధం బస్సు యాత్రకి. అలాగే పెద్ద స్థాయిలో చేరికలు కూడా కొనసాగుతున్న దృశ్యాలు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. పూర్తి సమాచారం ఏంటి? అనుశ్రీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇప్పటి వరకు 20 రోజుల పాటు పూర్తయింది. ఈరోజు 21వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు విశాఖ లోక్సభ నియోజకవర్గం, విజయనగరం లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటించున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి బస్సు యాత్ర అనేక రాజకీయ సమీకరణలను కూడా మార్చేసింది. ఓవైపు జనం మధ్యలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రేజ్ ఏంటి, ఇమేజ్ ఏంటి అన్న అంశం చాలా స్పష్టంగా ఆవిష్కృతమైంది. మరొక వైపు రాజకీయంగా ఇప్పటి వరకు చూస్తే మనం దాదాపుగా ఈ బస్సు యాత్రలోనే సుమారుగా 238 మందికి పైగా నాయకులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రతి నియోజకవర్గాల్లో కూడా రాజకీయ సమీకరణాలనే మార్చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా ఏ విధంగా ఈ బస్సు యాత్ర సాగుతుందన్న అంశాన్ని ప్రస్ఫుటం చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు మనం చూస్తే 21 జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను నిర్వహించారు. ఇడుపులపాయలో కడప లోక్సభ నియోజకవర్గంతో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 21 జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నిర్వహించారు. 67 నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర సాగింది. ఈ రోజు వరకు అయితే 2015 కిలోమీటర్ల వరకు జరిగింది బస్సు యాత్ర. సో 20 మండు టెండర్లో దాదాపుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించిన రోజు నుండి గత నెల 27వ తేదీ నుండి కూడా ప్రతిరోజు బస్సు యాత్ర జరిగేటువంటి జిల్లాలో సుమారుగా 40 డిగ్రీల నుండి 43, 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో ఎంత మండు టెండర్లు వస్తున్నా, వడగాల్పులు వస్తున్నా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల జనం చూపిస్తున్నటువంటి ఆదరణ, అభిమానం మాత్రం రాజకీయంగా ఒక సంచలనం అనే చెప్పొచ్చు. సో ఎక్కడ ఈరోజు విశాఖ లోక్సభలో ప్రారంభమవుతుంది. మొన్న సాయంత్రం అంతా కూడా విశాఖ నగర చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు నిర్వహించినటువంటి ఆ తరహాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర రోడ్ షో సాగింది. సో రాజకీయంగా పెను సంచలనంగా మారినటువంటి బస్సు యాత్ర ఈరోజు విశాఖ లోక్సభ నియోజకవర్గం, విజయనగరం లోక్సభ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం విజయనగరం లోక్సభ నియోజకవర్గంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.